తెలుగు సినీ రంగంలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. చిరంజీవి రాకముందు, చిరంజీవి వచ్చాక అనే స్థాయికి టాలీవుడ్లో ఆయన ప్రతిష్ట పెరిగింది. ఎన్నడూ వివాదాలకు తావివ్వని విధంగా వ్యవహరించే చిరంజీవిని ఇటీవల కొందరు టార్గెట్ చేశారు. ఆయన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, క్షోభకు గురి చేయడానికి సోషల్ మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారు. అసలు చిరంజీవిని టార్గెట్ చేస్తున్నది ఎవరు? దానికి కారణమేంటి? సోషల్ మీడియాను జుగుప్సాకర కామెంట్స్ కు వేదికగా మారుస్తున్నది ఎవరు? అది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సామాన్య కుటుంబం నుంచి వచ్చి సినీ రంగంలో అసామాన్యుడిగా ఎదిగిన కొణిదెల శివశంకర వరప్రసాదే చిరంజీవి. 1978లో సినీ రంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు వెండితెరపై అప్రతిహతంగా వెలుగొందుతున్న బిగ్ స్టార్ చిరంజీవి. సినీ రంగంలో ఎలాంటి వివాదాలు లేని అందరివాడుగా పేరు తెచ్చుకున్న చిరంజీవి కొద్ది కాలం రాజకీయాల్లో కొనసాగినా తనకు సరిపడని రంగంలో ఇమడలేక తప్పుకున్నారు. తిరిగి సినీ రంగంలోనే కొనసాగుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. వివాదరహితుడిగా, మొహమాటస్తుడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవిని కొద్ది రోజులుగా కొందరు టార్గెట్ చేసుకుని ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఏనాడు వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఉండే చిరంజీవిని ఒక వర్గం కావాలనే వివాదంలోకి లాగుతోంది. ఆయనను అప్రతిష్ట పాల్చేయడానికి కుట్రలు సాగిస్తోంది. అసెంబ్లీలో చంద్రబాబు బియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అటు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చిరంజీవిని అవమానిస్తూ చేసిన కామెంట్స్ నుంచి తాజాగా దయా చౌదరి పేరుతో సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా చిరంజీవిని తిడుతూ పోస్టులు పెట్టే వరకు ఆ వర్గం దిగజారింది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి తిడుతున్న విషయాన్ని తెలియచేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి స్వయంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి మీద కక్ష కట్టింది ఎవరు? ఆయన్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలోనూ, అసెంబ్లీలోనూ, బయట జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నది ఎవరు? అసలు చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ రంగం సమస్యలపై చర్చించడానికి హైదరాబాద్ నుంచి చిరంజీవి నాయకత్వంలో ఒక బృందం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. సినిమా రంగం నుంచి వెళ్లిన అందరినీ సాదరంగా ఆహ్వానించి వారి సమస్యలు పరిష్కరించడానికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అదే విషయాన్ని అప్పుడే చిరంజీవి మీడియా ముఖంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు. అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సిందే ఉంది. విశాఖ నగరంలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో వారి సహకారాన్ని కోరుతూ ప్రభుత్వం అన్ని విధాలు తోడ్పాటునందిస్తుందని వైఎస్ జగన్ నాడు తనను కలిసిన సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు. అయితే చిరంజీవితో సహా సినీ ప్రముఖులను వైఎస్ జగన్ అవమానించారంటూ నాడు ఎల్లో మీడియాతో సహా పవన్ కళ్యాణ్ కూడా నానా రకాలుగా కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీలో అప్పుడు జరిగిన సమావేశం గురించి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకుంటూ మరింత విచ్చలవిడిగా అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారు. చిరంజీవిని, వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు తూలనాడారు. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ అసభ్యంగా, అభ్యంతరకరంగా చేసిన ప్రసంగంపై ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు.
అప్పుడు అమెరికాలో ఉన్న చిరంజీవి అక్కడి నుంచే ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని తాను లైవ్ లో చూశానని, అయితే జగన్ గారు తమను అవమానించారన్న విషయం సరికాదని, ఆయన అందరినీ ఎంతో గౌరవించారని అందులో తెలిపారు. అప్పుడు చర్చలకు వెళ్లే సమయంలో బాలకృష్ణతో మాట్లాడేందుకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని, అయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాము వెళ్లి చర్చించామని చెప్పారు. జగన్ ఎంతో సాదరంగా ఆహ్వానించారని, సినీ రంగ సమస్యలు విని పరిష్కారానికి అంగీకరించారని తెలిపారు. నాటి తన చొరవ వల్లనే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు, తన వాల్తేరు వీరయ్య సినిమాకు టికెట్ల రేట్లు పెరిగాయన్న విషయాన్ని ఆ ప్రకటనలో చిరంజీవి ప్రస్తావించారు. చిరంజీవి ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఎల్లో గ్యాంగ్ మెగాస్టార్ పై కక్ష కట్టింది. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. చిరంజీవి లాంటి వివాద రహితుడు తనపై సాగిస్తున్న అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ను అసెంబ్లీ సాక్షిగా తూలనాడినా టీడీపీలో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ బాలకృష్ణ కామెంట్ సరికాదంటూ చిరంజీవి చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రజల ముందు టీడీపీ పరువు పోయింది. దీంతో అప్పటి నుంచి చిరంజీవిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. డీప్ ఫేక్ వీడియోలతో, అసహ్యకరమైన కామెంట్స్ తో సోషల్ మీడియా ద్వారా పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవిని అవమానించిన సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పునాది రాళ్లు సినిమాతో సినీ రంగంలో పునాది వేసుకున్న చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అనిపించుకునే స్థాయికి చేరారు. తెలుగు సినీ రంగం చిరంజీవి రాకముందు, చిరంజీవి వచ్చిన తర్వాత అని చెప్పుకునేంత పేరు ప్రతిష్టలు సాధించారు. సినీ ప్రస్థానంలో తాను చేసిన కృషికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. గిన్నిస్ బుక్ కూడా చిరంజీవి పేరు రికార్డ్ చేసి గౌరవించింది. సినీ రంగంలో అన్ని గౌరవాలు పొందిన చిరంజీవి 2008లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 18 సీట్లను గెలుచుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినా తన లక్ష్యం నెరవేరకపోవడంతో 2012లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో తర్వాత తన రాజ్యసభ సభ్యత్వం గడువు కూడా ముగిసిన తరువాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. తనకు రాజకీయాలు సరిపడవని ఆయన స్పష్టం చేశారు. స్వతహాగా తనకిష్టమైన సినీ రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో తమ్ముడు కనుక అనివార్యంగా అతనికి మద్దతు ప్రకటించారు. జనసేనకు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ కార్యకలాపాలతో ఎటువంటి సంబంధమూ చిరంజీవి పెట్టుకోలేదు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్న చిరంజీవిని గత అసెంబ్లీ సమావేశాల తరువాత ఒక వర్గం కావాలని టార్గెట్ చేసింది. ఆయన్ను అవమానిస్తూ క్షోభకు గురి చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ అసభ్యకర కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి పోస్టు చేయడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఫిర్యాదు చేసిన చిరంజీవి కోర్టును కూడా ఆశ్రయించారు. డీప్ ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో క్షోభకు గురైన చిరంజీవిని టీడీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా నిర్వహించే దయా చౌదరి అనే వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారు. చిరంజీవిని అనరాని మాటలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో చిరంజీవి స్వయంగా సిపి సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసును సజ్జనార్ స్వయంగా డీల్ చేస్తున్నారు. శుక్రవారం నాడు తెలంగాణ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యునైట్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆ తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ డీప్ ఫేక్ అనేది సమాజానికి గొడ్డలిపెట్టు వంటిదని కామెంట్ చేశారు. టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే టెక్నాలజీతో పాటు కొంత చెత్త కూడా వస్తుందన్నారు. ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని చిరంజీవి చెప్పారు. మంచి వస్తున్నప్పుడండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేయాల్సిన ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి
ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ సినీ రంగంలో అందరి గౌరవాన్ని పొందే చిరంజీవిని కొందరు టార్గెట్ చేశారు. ముఖ్యంగా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రకటన రూపంలో బదులివ్వడంతో ఆ వర్గం సహించలేకపోతోంది. సినీ రంగ సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో జరిగిన చర్చలు ఎంతో గౌరవప్రదంగా సాగాయంటూ బాలకృష్ణ మాటలను తుంచేయడంతో ఆ వర్గం తట్టుకోలేకపోతోందని వాళ్ల జుగుప్సాగర చేష్టలే తెలియచేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ ఘటనపై 2 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత. కోర్టులో సివిల్ కేసు పెట్టి క్రిమినల్ చర్యల కోసం ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. ఫిర్యాదుకు సంబంధించి మొత్తం 25 లింకులను గుర్తించినట్లు ఆమె వివరించారు. డీప్ ఫేక్ ఘటనలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటున్న డీసీపీ కవితతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. చిరంజీవికి సంబంధించిన డీప్ ఫేక్ ఇష్యూకి సంబంధించి సోషల్ మీడియాలో ఒకవైపు వైరల్గా మారింది. అయితే చిరంజీవి దీనికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నాతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత గారు ఉన్నారు. మేడం, అసలు కేసు నమోదు చేశారా? అవునండి, 2 కేసెస్ నమోదు చేయడం జరిగింది. చిరంజీవి గారికి సంబంధించి ఇచ్చిన కంప్లైంట్లో ఏఐ యూజ్ చేసి వీడియోస్ మార్ఫ్ చేసి కంటెంట్ అంతా కూడా వెబ్సైట్స్లో పోస్ట్ చేస్తున్నారనే దాని మీద ఒక కేసు చేశాము. అట్లాగే ఇంకొక దానిలో ట్విట్టర్లో ట్యాగ్ చేసి అబ్యూజివ్ పోస్ట్ చేసినందుకు దాని మీద కూడా చేశామండి. మేడం, ఒక మార్కెట్లో అంటే ఒక వివాదం నడుస్తుంది. సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాతే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశామనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని ఎలా చూస్తాం? చిరంజీవి గారు లీగల్ అడ్వైజర్తో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 3-4 డేస్ బ్యాక్ నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ దానికి డిఫమేషన్ సివిల్ ఇష్యూగా దాన్ని ట్రీట్ చేసి సివిల్ కోర్టులో ఫైల్ చేశారు. ఆయన చెప్పిందే ఏంటంటే క్రిమినల్గా కూడా వెళ్ళి కేసు కూడా బుక్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారిని అప్రోచ్ అయ్యి సార్ దగ్గర నుంచి మనకు దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సివిల్ క్రిమినల్ అనేవి 2 ప్యారలల్గా చేయాలి అని వాళ్ళు భావించి కోర్టులో ఫైల్ చేశారు. అట్లాగే మన దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేడం, ముఖ్యంగా అంటే ఈ ఘటనకు సంబంధించి ఎన్ని హ్యాండిల్స్ని గుర్తించారు? ఎన్నిటిపైన దర్యాప్తు కొనసాగుతుంది? మనకు దాదాపు 25 లిస్ట్ అవుట్ యూఆర్ఎల్స్ ఉన్నాయండి. వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీటిల్లో కొన్నిటి డిలీషన్ కోసం ఆల్రెడీ పెట్టాము, కొన్ని డిలీట్ అయినాయి, ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. డీప్ ఫేక్ అనేది అసలు ఎందుకు చేస్తారు మేడం? సైబర్ మోసగాళ్ళు అంటే మోసగించి చేస్తారా, కావాలనే టార్గెట్ చేసేస్తారా? 2 ఉన్నాయండి. డీప్ ఫేక్ వీడియోస్ ద్వారా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్వి అట్లాగే రెప్యూటెడ్ వ్యక్తుల వీడియోస్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి కూడా పాల్పడ్డారు. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి సెలబ్రిటీస్ యొక్క వీడియోస్ ఏఐ వీడియోస్ తయారు చేసి వాటిని కూడా ఇట్లాగా మార్ఫ్ చేసి వేరే పర్పసెస్కి అంటే డిఫేమ్ చేయడానికి కూడా వాడుతున్నారు. 2 పర్పసెస్కి కూడా వాడుతున్నది చూస్తున్నాము. ఇది మొత్తంగా డీసీపీ కవిత చెప్తా ఉన్నారు. చిరంజీవి డీప్ ఫేక్ ఘటన పైన 2 కేసులు నమోదు చేసాం, 25 హ్యాండిల్స్ని గుర్తించాం. వాటన్నింటి కూడా పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆ లింక్స్ను డిలీట్ చేసే ప్రక్రియ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా డీసీపీ కవిత చెప్తా ఉన్నారు.